హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలకి చాలా ఇష్టమైన టేస్టీగా ఉండే ఆలుగడ్డ ఆమ్లెట్ అనుకోవచ్చు, ఆలుగడ్డ ఆమ్లెట్ పిజ్జా కూడా అనుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్. అప్పటిదప్పుడు అనుకొని ఒక 5 మినిట్స్లో వేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ కూడా. ఒక 2 ఆలుగడ్డలు తీసుకున్నాను నేను. తీసుకొని పొట్టు గీరి నీళ్ళల్లో వేసుకోవాలి. నీళ్ళు లేకపోతే నల్లబడిపోతాయి అనమాట. నల్లగా అవుతుంది ఆలుగడ్డ అనేది. తర్వాత తురిమేటప్పుడు కొబ్బరి తురిమేది ఉంటుంది కదా, దాని పెద్ద హోల్స్ ఉన్న దగ్గర తురుముకోవాలి. ఆలుగడ్డ మొత్తము పెద్ద హోల్స్ ఉన్న దగ్గర తురుముకుంటేనే మంచిగా టేస్ట్ బాగుంటుంది, చూడ్డానికి కూడా మంచిగా ఉంటుంది అనమాట. తురుముకున్న తర్వాత అది పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆలుగడ్డ తురుము అనేది ఒక గిన్నెలోకి వేసుకోవాలి. నీళ్ళు ఇట్లా ఏం పిండొద్దు, అట్లనే డైరెక్ట్ వేసుకోవాలన్నమాట. ఆలుగడ్డలో నీళ్ళు ఉంటాయి కదా, ఇంకా దీంట్లో నీళ్ళు ఒక్క చుక్క కూడా నీళ్ళు పోయని అవసరం లేదు. ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత 2 ఎగ్స్ వేసుకోవాలి. నేను 2 ఆలుగడ్డలు తీసుకున్నాను కదా, 2 ఎగ్స్ వేసిన నేను. అంటే ఇక జనాలను బట్టి వేసుకోవచ్చు. 1 స్పూను బియ్యం పిండి వేసిన. మీకు కావాలంటే కార్న్ఫ్లోర్, మైదా పిండి, గోధుమ పిండి ఏదైనా వేసుకోవచ్చు. బియ్యం పిండి 1 స్పూను, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూను ఉప్పు, 1/2 స్పూన్ కారము, 1/2 స్పూను జీలకర్ర ధనియాల పొడి, 1/2 స్పూను పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఆలుగడ్డ మిశ్రమానికి ఎగ్ అనేది మంచిగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. అయితే చెంచాతోటి ఎంత సుతారంగా కలిపితే అంత బాగా మంచిగా కలవలేదన్నమాట. అయితే ఇక చేతితోటి కలిపిన నేను. చేతితోటి కలుపుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇంకా పక్కకు పెట్టేసుకోవాలి. అది ఇట్లా మంచిగా నీళ్ళ చుక్క అయితే ఒక్క చుక్క కూడా అవసరం లేదు. బాగా కలుపుకున్న తర్వాత ఇది పక్కకు పెట్టుకొని ఒక చిన్న ప్యాన్ తీసుకొని, నేను మొన్ననే కొనుక్కొచ్చిన, ఇది డీమార్ట్లో తెచ్చిన, 200 ఏమో పడ్డది. ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని ఎడల్పుగా అనుకోవాలి. అనుకున్న తర్వాత ఒక 3 స్పూన్ల మిశ్రమము దాంట్లో ప్యాన్లో వేసుకొని మంచిగా వెడల్పుగా అనుకోవాలన్నమాట. వెడల్పు అనుకున్న తర్వాత సిమ్లో పెట్టుకోవాలి మంట. సిమ్లో పెట్టుకుంటేనే ఎగ్ అనేది మంచిగా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. లేకపోతే హై ఫ్లేమ్ పెడితే అడుగు మాడిపోతుంది, ఎగ్ అంతా మంచిగా ఉడకదు, స్మెల్ వస్తుంది. మొత్తం మంట కంప్లీట్గా సిమ్లో పెట్టుకొని మంచిగా రెడ్ కలర్గా ఫ్రై అయిన తర్వాత మరలేసుకోవాలి. ఇట్లా కిందికి మీదికి 2 సార్లు మరలేసుకోవాలి. ఇక ఇట్లా మరలేసుకొని రెడ్ కాలింది కదా, మంచిగా కాలాలి. కాలకపోతే కూడా ఎగ్ స్మెల్ వస్తుంది. ఇది పక్కకు పెట్టేసుకోవాలి. పక్కకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ సేమ్ కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒక 2-3 స్పూన్లు మిశ్రమం వేసుకొని అట్లనే కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక పిల్లలకు అదొక్కటి చీజ్ వేయకుండా చేసిన అనమాట నేను. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ మంచిగా అప్పటికప్పుడు ఏదైనా కావాలన్నా కానీ ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకోవచ్చు అనమాట. ఏది బయటికి పోయి కొనుక్కరావాలనే ఆలోచన ఏం లేదు. ఎట్లాగే ఎగ్స్ ఉంటాయి, ఏమంటారు, ఆలుగడ్డలు ఉంటాయి కంపల్సరీ, ఉప్పు కారం పసుపు అవన్నీ ఉన్నాయి. ఇక మీకు చీజ్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది ఆప్షనల్. ఆ చీజ్ వేస్తే బాగుంటుంది అనమాట. అందుకే నేను ఒక 2 మీద చీజ్ వేసిన, ఒక దాని మీద వేయలేదు. మంచిగా ఫ్రై అయిన తర్వాతనే చీజ్ వేసుకోవాలి. నేను మోజరీలా చీజ్ వేసిన, చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్గా ఉందన్నమాట. వేసుకొని ఇక చిన్న మంట మీద ఒక 2 నిమిషాలు అట్లా ఉంచుకుంటే సరిపోతుంది, అది కరిగిపోతుంది అనమాట. పిజ్జా ఎంత టేస్ట్ ఉంటుందో, చీజ్ కూడా అంత అన్హెల్దీ ఏం కాదు. కొంచెం ఎక్కువ తినకపోయినా కొంచెం అప్పుడప్పుడు తినొచ్చు. ఇట్లా కరిగిన తర్వాత ఒక గిన్నెలకి వేసుకోవాలి. వేసుకొని ఇంకో దాని మీద కూడా సేమ్ అట్లనే వేసుకోవాలన్నమాట చీజ్. మా పిల్లలు మంచిగా అందరు తిన్నారు, బాగుందనేసి, సూపర్ టేస్టీగా వచ్చింది. అంటే పిల్లలకి ఇప్పుడు హాలిడేస్ కదా, స్కూల్ ఉంటే లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. కొంచెం చల్లగా అవుతుంది అంతే, కానీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మనం పిజ్జా వేయాలంటే కొంచెం టైం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్లా చేసి పెట్టినాం అనుకో, పిజ్జాలాగా ఫీల్ అయ్యకుండా కూడా తింటారనమాట పిల్లలు. ఈ పిజ్జాని అయితే చాలా టైం పడుతుంది. పిజ్జా కూడా ఒకసారి చేయాలి. ఇప్పుడు చాలా రోజుల కింద చేసిన, చాలా రోజులు, నేను యూట్యూబ్ ఛానల్ పెట్టక ముందు చేసిన అనుకుంటా పిజ్జా. ఇట్లా
ఒక గిన్నెలకు వేసుకొని ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని ఇక ఇట్లా చూడండి ఎంత బాగా వచ్చింది ఆ చీజ్ అయితే. బాగా ఎమ్మి ఎమ్మి ఉంది కదా, చాలా చాలా బాగా వచ్చింది. మా పిల్లలు కథం చేసేసారనమాట. మా వైష్ణవి స్టార్ట్ చేసింది ఫస్ట్, ఇక అందరు తిన్నారు బాగుందనేసి. ఇక ఇది కూడా కట్ చేస్తున్నా, అది అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ రెండోది కూడా కట్ చేసి ఇచ్చిన అనమాట. నేను కూడా కొంచెం తిన్నా, బాగా నచ్చింది నాకైతే. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఓకే అండి, మీరు కూడా చేయండి. చేసి ఎట్లొచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఓకే అండి.